హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మనుశ్రీ. ఇప్పుడు మీరు వినబోయే డిటెక్టివ్ నవల రాత్రి 1 గంట 9వ భాగం. ఏమిటి ఆలోచిస్తున్నారు? అడిగింది కాత్య. 27 తేదీ తర్వాత ఈ రహస్యము, ఈ ముసుగులు అవసరం ఉండదని, ఆ రోజు రాజుని వదిలేస్తామని చెప్పాడు. 27 తేదీ ఏం జరుగుతుంది? అదే ఆలోచిస్తున్నాను, చెప్పాడు యుగంధర్. ఈ ముఠా నాయకుడు చైనీస్ మనిషిని మీ అనుమానమా? యుగంధర్ నవ్వి, అనుమానమేమీ లేదు. నిశ్చయంగా తెలుసు. రామానుజం, హీరాలాల్, మేజర్ రమాకాంత్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇంజనీరు పార్థసారథి, పోలీస్ కమిషనర్ గిరి, వీళ్లందరినీ తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు. ఎందుకు? హీరాలాలి దొంగనోట్లు ఇచ్చి వాటికి బదులు మంచి నోట్లు తీసుకుంటున్నారు. అది తెలుస్తూనే ఉంది. రామానుజం తను చేస్తున్న పరిశోధన పూర్తిచేశాడు. ఆ పరిశోధనా ఫలితం వాళ్లకి ఇచ్చాడా? యుగంధర్ లేచి అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. ఎంత ఆలోచించినా ఏమీ తెలియడంలేదు. వాళ్లందరినీ విడివిడిగా కలుసుకుని అడగాలి. తప్పదు అన్నాడు యుగంధర్. వాళ్లు చెప్పుతారన్న నమ్మకం ఏమిటి? చెప్పించాలి. నయానో భయానో. మీరు జోక్యం కల్పించుకుంటే రాజుని చంపేస్తామని చెప్పారుగా. అతను వాళ్ల ఆధీనంలో ఉన్నాడు కదూ అన్నది కాత్య. కాత్య అపరాధ పరిశోధన వృత్తిగా చేసుకున్న తర్వాత రాజు, నేను ఎన్నిసార్లు ప్రాణాలకి తెగించి అపాయాల్లోకి కళ్ళు తెరుచుకుని వెళ్లలేదు. రాజుని చంపుతారేమోనని నేను, నన్ను చంపుతారేమోనని రాజు మా ధర్మం మానుకుని గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటే మాకు ఈ వృత్తి ఎందుకు? అంటే రాజు ప్రాణాన్ని బలి ఇవ్వడానికి సిద్ధపడుతున్నారన్నమాట? యుగంధర్ బలవంతాన నువ్వు తెచ్చిపెట్టుకుని నన్నూ చంపుతామన్నారు. చూద్దాం. బండార్కర్కి అర్జెంట్ ట్రంక్ కాల్ బుక్ చెయ్యి, చెప్పాడు యుగంధర్. సైంటిస్టు రామానుజం లాబొరేటరీ నుంచి ఇంటికి బయలుదేరాడు. అప్పుడు రాత్రి 1 గంట అయింది. ఎప్పటిలా 25 మైళ్ల స్పీడున కారు తోలుతున్నాడు. 2 మైళ్లు వెళ్లాక రోడికి అడ్డంగా ఎవరో నిలబడి ఉండడం గమనించాడు. గుండె దడదడమన్నది. ఇదివరకు అర్ధరాత్రి ఆ రోడ్ మీద దెయ్యం కనిపించడం జ్ఞాపకం వచ్చింది. మరుక్షణం నవ్వుకున్నాడు. అది దెయ్యం కాదని తెలిసిపోయింది. భయమెందుకు? కారు ఆపమని చెయ్యి ఊపుతున్నాడు. ఈ అర్ధరాత్రి నడిరోడ్ మీద తనని కలుసుకోవడం ఎందుకు? విసుగ్గా స్లోడౌన్ చేశాడు. కారు ఆపగానే ఆ మనిషి పక్కకి చీకట్లోకి వెళ్ళిపోయాడు. నిమిషం తరువాత రామానుజం కారు దగ్గరకి వచ్చింది. ఆ ఆకారం. ఆ ఆకారానికి తల లేదు, పుర్రె మాత్రం ఉంది. ఏమిటి? ఇంకా ఈ వేషం దేనికి? అడిగాడు రామానుజం. ఆ ఆకారం ఏమీ మాట్లాడలేదు. ఇంకా 2 రోజులు పడుతుందన్నానుగా, తొందరెందుకు? అన్నాడు రామానుజం. అప్పటికీ ఆ ఆకారం మాట్లాడలేదు. మిస్టర్, ఎందుకు వచ్చావు? ఎందుకు నన్ను ఆపావు? త్వరగా చెప్పు. ఎలైస్ ఎలా ఉంది? సుస్తీగా ఉందా? 200 మినీ బాంబులు, ఆ బాంబులు తయారు చేసే ఫార్ములా ఎల్లుండి ఇస్తాను. ఆ ఆకారం తలుపు తెరిచి కారులో రామానుజం పక్కన కూర్చున్నది. నేను అలిసిపోయి ఉన్నాను. ఏం కావాలో త్వరగా చెప్పివెళ్ళు అన్నాడు రామానుజం. మిస్టర్ రామానుజం, డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్టు ప్రకారం మీరు నేరం చేశారు. దేశానికి ద్రోహం తలపెట్టారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఎవరు మీరు? నన్ను అరెస్టు చేయడం ఏమిటి? కంగారుగా అడిగాడు రామానుజం. కారులో రామానుజం పక్కన కూర్చున్న ఆకారం తలకి ఉన్న మాస్క్ తీసేశాడు. నా పేరు యుగంధర్ అన్నాడు. ఎందుకు ఇలా ఈ వేషంలో వచ్చారు? మీరు నిజం చెప్పడం లేదు కనుక నిజం తెలుసుకోవడానికి వచ్చాను. రామానుజం తల స్టీరింగ్ వీల్ మీదకి వాల్చేశాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఆడదానిలాగా ఏడ్వక రామానుజం. ఏడ్చినంత మాత్రాన నీ మీద జాలి కలుగుతుందనుకోకు. రామానుజం తల ఎత్తాడు. ఆల్ట్ అరెస్టు చెయ్యండి. నేను చెప్పవలసిందేమీ లేదు అన్నాడు. నువ్వు ఉత్త ఫూల్వి రామానుజం. సైంటిస్టుగా నువ్వు గొప్పవాడివే కాని నీకు ఇంకేమీ తెలియదు. నువ్వు నీ మాతృదేశానికి ద్రోహం చేసి నీ పరిశోధనా ఫలితాలు శత్రువులకి చెప్పినంత మాత్రాన నీ ఎలైస్ ప్రాణాలతో నీకు దక్కుతుందనుకున్నావా? నీతో పని అయిపోగానే నీ ప్రాణమూ, నీ భార్య ప్రాణమూ గడ్డిపరకతో సమానం వాళ్లకి. వాళ్లు ఎలైసీని, మిగతా వాళ్లని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మనుషుల్ని చంపవలసిన అవసరం ఉండదు. వాళ్ల సిద్ధాంతాలు నీకు తెలియవు. నువ్వు ప్రభుత్వాన్ని మోసం చేసి, భయం వల్లో, డబ్బు ఆశవల్లో దేశ రక్షణ రహస్యాలు వాళ్లకి చెపుతావు. రేపు ఇంకెవరన్నా నిన్ను భయపెడితే వీళ్ల రహస్యాలు వాళ్లకి చెపుతావు. నీలాటి పిరికి వాళ్లమీద వాళ్లకి గౌరవం ఉండదు. నీలాటి వాళ్లు వాళ్లకి ఎప్పటికీ ముప్పే. అందుకే హతమారుస్తారు. నన్ను ఎందుకిలా భయపెడుతున్నారు మీరు? అడిగాడు రామానుజం. నీ భార్య ఎలైస్ అంటే నీకు ప్రాణం. నిజమే కాని ఆ ఒక్క ప్రాణం కోసం దేశక్షేమాన్ని, దేశ స్వాతంత్ర్యాన్ని అమ్మేస్తావా రామానుజం? ఎలైస్ లేకుండా నువ్వు బతకలేకపోతే ఆత్మహత్య చేసుకోవలసింది. అంతేగాని. యుగంధర్ చెప్పడం సులభంగాని. అవును రామానుజం, చెప్పడం సులభమే. మాతృదేశానికి సేవ చెయ్యాలని ఉందని నువ్వు చెప్పావు. ఆ మాట చెప్పడం సులభమే. ఉద్యోగంలో చేరే ముందు రాజ్యాంగం మీద, దేవుడి మీద ప్రమాణం చేశావు. ప్రమాణం చెయ్యడం సులభమే రామానుజం. నీ భార్య ఏలైన్లా, నా అసిస్టెంటు రాజు కూడా వాళ్ల బందీగా ఉన్నాడు.
నేను ఈ కేసు దర్యాప్తు మానుకోకపోతే రాజుని చంపేస్తామని చెప్పారు. రాజు నా కొడుకులాటివాడు. నాకు ఈ ప్రపంచంలో ఆత్మీయుడు, నా ప్రాణానికి సమానమైన ప్రాణి, నా ప్రాణానికంటే నేను ఎక్కువ విలువ ఇచ్చే ప్రాణం రాజుది. రాజుకోసం, రాజుని రక్షించడానికి నేను ఏమైనా చేస్తాను. ఏమైనా చేస్తానంటే ఎంత డబ్బు అడిగినా ఇస్తాను. నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను. కాని రామానుజం నా దేశం, నా తల్లిదండ్రులు, నా తాత ముత్తాతలు జన్మించిన ఈ దేశం, నా అక్కచెల్లెళ్ళు నా అన్నదమ్ములు అనుకునే మన ప్రజ నివసించే ఈ దేశం, మన పిల్లలు ఆ పిల్లల పిల్లలు నివసించవలసిన ఈ దేశం. నా దేశం నీ దేశం మన దేశం అయిన ఈ దేశానికి ద్రోహం చెయ్యను. రామానుజం, నా ప్రాణానికన్నా ఎక్కువగా చూసుకునే రాజు ప్రాణం బలిస్తాను కాని మన దేశానికి ద్రోహం తలపెట్టను అన్నాడు యుగంధర్ ఆవేశంతో. 5 నిమిషాలు రామానుజం మౌనంగా ఉండిపోయాడు. నిజంగా రాజు వాళ్ల బందీ అయ్యాడా? అడిగాడు. యుగంధర్ తల ఊపాడు. రాజుని, ఎలైస్ని, హీరాలాల్ కొడుకుని మిగతా వాళ్లని కాపాడాలంటే వాళ్లకి లొంగిపోకూడదు. 27వ తేదీలోగా శత్రువుల్ని పట్టుకుని వాళ్లని రక్షించాలి అన్నాడు యుగంధర్. మీరు పట్టుకోలేరు యుగంధర్, వాళ్లు చాలా సమర్థులు. పట్టుకు తీరాను. నా సామర్థ్యం తక్కువది కాదు. నా బలం నైతిక బలం. విజయవంతం కాక తప్పదు. అయితే పట్టుకోండి. నేను అర్భకుణ్ణి. మీ సహాయమూ కావాలి. నా అరిచాడు రామానుజం. పిరికివాడిలా మాట్లాడక. నీ ఎలైస్ చస్తే చస్తుంది. నువ్వు, నేను చస్తే చస్తాము. మన దేశాన్ని రక్షించుకోడానికి ప్రయత్నం చెయ్యాలి. యుద్ధంలో ఎంతమంది చావడం లేదు. మనం చస్తే చస్తాం. యుగంధర్ నన్ను సందిగ్ధంలో పెట్టారు అన్నాడు రామానుజం. సందిగ్ధమేమీ లేదు. మీరు మీ ధర్మం ఆచరించండి. 5 నిమిషాల తర్వాత రామానుజం యుగంధర్ చేతిలో చెయ్యి వేసి, చెప్పండి అన్నాడు. అప్పటికి 100 సార్లు పరీక్ష చేసి ఉంటాడు రాజు గోడలని, తలుపులని ఎక్కడైనా చిన్న సందున్నదా అని, ఎలాగైనా ఆ గదిలోంచి తప్పించుకునేందుకు అవకాశం ఉందా అని. రాజుకి నున్నగా ఉన్నాయి గోడలు, ఉక్కుతలుపు, లోపలవైపు గడియ కూడా లేదు. ఆ గదిలో తనని బంధించి ఎన్ని రోజులైనదీ తెలియదు. కాఫీ, భోజనము, సిగరెట్లు అన్నీ ఇస్తున్నారు. రాజున్న గది పక్కన చిన్న నీళ్ల గది ఉంది. బయటికి వెళ్లడానికి వీలులేదు. కాని అన్ని సదుపాయాలూ ఉన్నాయి రాజుకి. అతని గదిలోకి ఎవరూ రారు. ఎవరూ మాట్లాడరు అతనితో. తలుపు పక్కన గోడలో ఒక మాయ తలుపున్నది. దాన్ని బయటినుంచి తెరిచి, ఆ చిన్న గూడులాంటి తలుపులోంచి అతనికి ఇవ్వదలుచుకున్నది అందిస్తారు. రాజు పలకరించినా అందించేవాళ్లు మాట్లాడరు. తను ఇంకా ఈ గదిలో ఎన్నాళ్లు బందీగా ఉండాలో తెలియదు. ఎందుకు తనని వీళ్లు ఇలా మేపుతున్నారో అంతకన్నా తెలియదు. తను అక్కడ్నించి తప్పించుకునేందుకు మార్గమేమైనా ఉందా అని ఆలోచించి రాజు మెదడు వేడెక్కిపోయింది. బోనులో పులిలా ఆ గదిలో తిరుగుతున్నాడు. తలుపు దగ్గర చప్పుడై అటు తిరిగాడు. మిస్టర్ రాజు కదలకుండా అక్కడే నిలుచో. నీతో మాట్లాడ్డానికి వచ్చాను. అనవసరంగా అఘాయిత్యానికి దిగి నీ ప్రాణానికి ముప్పు తెచ్చుకోక అన్నాడు ఎవడో. ముగ్గురు వచ్చారు గదిలోకి. ముగ్గురూ నల్లని బట్టలు వేసుకున్నారు. మొహాలకి ముసుగులు కట్టుకున్నారు. ముందున్న అతను పొట్టిగా, లావుగా ఉన్నాడు. అతనికి చెరొక పక్కన 2 బలశాలులు నిలుచున్నారు. తలుపు మూసుకున్నది. అంటే బయట ఇంకెవరో ఉన్నారు. ఈజీ మాట్లాడండి అన్నాడు రాజు. మీకు, యుగంధర్కి ఒకర్ని ఒకరు పోల్చుకునే గుర్తు ఏదైనా ఉందా? ఎందుకు? అడిగాడు రాజు. మిస్టర్ రాజు, నేను ఉత్త బెదిరింపు మాటలు మాట్లాడను, చాలా సీరియస్గా మాట్లాడుతున్నాను. మేము తలపెట్టిన కార్యక్రమం విజయవంతం కావాలంటే కొంతమంది చావక తప్పదు. అవసరమైతే మీ ప్రాణాలు తీసేస్తాము. జాలి, పాప్భీతి ఇటువంటివి ఏవీ లేవు మాకు. అయితే? అడిగాడు రాజు. మీరు చచ్చిపోయేది, బతికి ఉండేది మీ చేతుల్లోనే ఉంది. యుగంధర్ చేతిలోనూ ఉంది. యుగంధర్ కొన్ని విషయాలు మీరు మాట్లాడాలి. మీరే మాట్లాడుతున్నట్లు ఆయనకి నిశ్చయంగా తెలియాలి. అందుకే మీకు యుగంధరికి గుర్తు ఏదైనా ఉన్నదా అని అడిగాను. ఉన్నది. మీకు చెప్పను. నాకు చెప్పనవసరం లేదు. మీరు మాట్లాడాలి. రండి అన్నాడతను. ఆ 2 బలశాలులు రాజుని చెరొక భుజమూ పట్టుకున్నారు. ముఖ్యమంత్రి చేతి గడియారం చూసుకున్నాడు. రాత్రి 10 గంటలైంది. ఆయన పక్కన హోం మంత్రి, ఎదురుగా ఐ.జీ. ఆఫ్ పోలీస్, ఆయన పక్కన స్పెషల్ బ్రాంచి డైరెక్టర్ బండార్కర్ కూర్చుని ఉన్నారు. సరిగా 10 గంటలకి వస్తానన్నారు యుగంధర్, ఇంకా రాలేదే అన్నాడు ముఖ్యమంత్రి. వస్తారు, తప్పకుండా వస్తారు బండార్కర్ అంటుండగా తెల్లని పాంటు, తెల్లని కోటు, మడత టోపీ పెట్టుకుని ట్రేలో టీ కప్పులు పెట్టుకుని ఒకతను గదిలోకి వచ్చాడు. కప్పులలో టీ పోసి అందరికీ ఇస్తున్నాడు. ఆయన ఏదైనా చిక్కుల్లో పడ్డారేమో అన్నాడు హోం మంత్రి. లేదు, నేనేమీ చిక్కుల్లో పడలేదు. చిక్కుల్లో పడ్డది మన దేశం. అందరూ ఆ మాట్లాడుతున్న మనిషి వైపు చూశారు. టీ కప్పులు తెచ్చిన మనిషి యుగంధర్. ఇదేమిటి యుగంధర్, ఈ వేషం ఏమిటి? అడిగాడు ముఖ్యమంత్రి. తప్పలేదు. శత్రువులు అందర్నీ ఓ కంట కనిపెడుతున్నారు. నేను మిమ్మల్ని కలుసుకున్నానని శత్రువులకి తెలిస్తే ప్రమాదం. అందుకని ఈ వేషంలో వచ్చాను అంటూ యుగంధర్ ఐ.జీ.కి, బండార్కర్కి మధ్య ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. దేశానికి ప్రమాదం అన్నారు.
అదేమిటో చెబుతారా అడిగాడు ముఖ్యమంత్రి. ఇవాళ రాత్రి 1 గంటకి ఈ రాష్ట్రం శత్రువుల ఆధీనం అవుతుంది. ఏమిటి శత్రువుల ఆధీనమవుతుందా? ఎవరా శత్రువులు? ఈ రాష్ట్రాన్ని ఎలా వాళ్లు తమ ఆధీనంలోకి తీసుకుంటారు? అడిగాడు ముఖ్యమంత్రి. చైనా గూఢచారి ఒకడు ఈ దేశం వచ్చి కొన్నాళ్లు ప్రయాసపడి ఓ పథకం ఆలోచించాడు. ప్రజా విప్లవం అన్న సాకుతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించి అధికారం చేపట్టడానికి పథకం వేశాడు. రాత్రి 1 గంటకి దెయ్యమని భ్రమ కలిగించి కొంతమందిని ఎత్తుకుపోయారని మీకు తెలుసు. అది దెయ్యం కాదని, ఎవరో మనుషులే చేశారని నేను ఇదివరకే మీకు రుజువు చేశాను. రామానుజం చేస్తున్న పరిశోధన గురించి మీకెవరికీ తెలియదు బండార్కర్కి తప్ప. చెపుతాను వినండి. గోలీకాయంత చిన్న బాంబులు తయారు చెయ్యడానికి రామానుజం తన లాబొరేటరీలో కృషి చేస్తున్నాడు. ఆ చిన్న ఫైరింగ్ గన్ ఒక్కసారే 10 బాంబులు పెట్టవచ్చు. ఒక బాంబు తర్వాత ఇంకో బాంబు పిస్తోల్ గుళ్లలా పేల్చవచ్చు. ఫర్లాంగు దూరం వరకు వెళుతుంది ఆ బాంబు. అది దేనికైనా తగలగానే పేలుతుంది. అది పేలినచోట ఓ 100 గజాల విస్తీర్ణంలో ఏమున్నా శిథిలమైపోతుంది. అంతేకాక చుట్టుపక్కల మంటలు చెలరేగుతాయి. పర్వత ప్రాంతాలలో శత్రువులతో గొరిల్లా యుద్ధం చేయడానికి ఉపకరిస్తుంది. రామానుజం ఈ బాంబుని ఫైరింగ్ గన్ని తయారు చేశాడు. పరిశోధన ముగిసింది. ప్రయోగానికి కొన్ని బాంబులు, ఫైరింగ్ గన్నులు 200 తయారుచేసి ఇవాళ రాత్రి 1 గంటలోగా తమకివ్వాలని రామానుజానికి చెప్పారు. రామానుజం ఒప్పుకున్నాడు. ఒప్పుకోకపోతే అతని భార్యని చంపేస్తామని బెదిరించేటప్పటికీ. గ్యాష్! గుడ్డి ఎంత ఘోరం! రామానుజం లాబొరేటరీలోంచి పూచిక పుల్లకూడా బయటికి పోకుండా స్పెషల్ బ్రాంచి వాళ్లు ఎందుకు జాగ్రత్తపడరు? అన్నాడు హోం మంత్రి. ఆ జాగ్రత్త నేను తీసుకున్నాను. రామానుజం మొదట్లో శత్రువులకి లొంగిపోయి ఆ బాంబులు, ఫైరింగ్ గన్నులు ఇస్తానని ఒప్పుకున్నా, తరువాత తన ధర్మం తెలిసొచ్చి మనతో సహకరించాడు. అతను శత్రువులకి ఇచ్చే బాంబులు చిన్న టపాకాయలు లాంటివి, పెద్ద చప్పుడు అయినా నిప్పురాదు. ఎవరికీ హాని జరగదు. థాంక్ గాడ్ అన్నాడు ముఖ్యమంత్రి. ఈ ప్రభుత్వ పాలనలో డబ్బున్నవాళ్లు ఇంకా డబ్బున్న వాళ్లవుతున్నారని, బీదలు ఇంకా బీదవాళ్లవుతున్నారని, సమాన సంపద, సమాన భోగము అందరికీ ఉండాలంటే విప్లవం తీసుకురావాలని బోధించి ఎంతమందో యువతీ యువకుల్ని వాళ్ల ముఠాలో చేర్చుకున్నారు. ఓ పర ప్రభుత్వంతో చేతులు కలిపి మాతృదేశానికి ద్రోహం చేస్తున్నామని ఆ యువతీ యువకులు దాదాపు 2000 మంది చేరారు వాళ్ల ముఠాలో. వాళ్ల కార్యకలాపాలకి డబ్బు కావాలికదా. చైనాలో మన నోట్లలాంటి నోట్లు అచ్చు వేయించి తెచ్చాడు ఆ గూఢచారి. కాని ఆ నోట్లు తన ముఠా వాళ్లకి ఇస్తే, వాళ్లలో ఎవరైనా పట్టుపడితే అతని పథకమే తారుమారవుతుంది. అందుకని హీరాలాల్ కొడుకుని ఎత్తుకుపోయారు. అతన్ని బెదిరించి దొంగనోట్లు ఇచ్చి అతని దగ్గర్నుంచి మంచి నోట్లు తీసుకుంటున్నారు. ఆ మంచి నోట్లే తన ముఠా మనుష్యులకి ఇస్తున్నాడు. తన కొడుకు కోసం ఎంత డబ్బైనా ఇవ్వడానికి హీరాలాల్ సిద్ధంగా ఉన్నాడు. దొంగనోట్లు తన బాంకుల ద్వారా, తన వ్యాపార సంస్థల ద్వారా చెలామణి చేస్తాడని ఆశించాడు ఆ గూఢచారి. కాని మంచి నోట్లు ఎన్నైనా ఇస్తున్నాడు కాని దొంగనోట్లు చెలామణి చేయలేదు. హీరాలాల్ విషయానికి ఇది. ఇక మేజర్ రమాకాంత్ విషయానికి. మేజర్ రమాకాంత్ బారక్స్లో చాలా కలుపుగోలు మనిషి, అతనంటే వాళ్ల కాంప్లో అందరికీ చాలా ఇష్టం. మేజర్ రమాకాంత్ ప్రియురాల్ని ఎత్తుకుపోయి అతన్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. రమాకాంత్ ద్వారా శత్రువులు సాధించదలచుకున్నది ఇది. ఈ రాత్రి 11 గంటలకి రమాకాంత్ ఒక పార్టీ ఇస్తున్నాడు. శత్రువులు 25 మంది యువకుల్ని బారక్స్లోకి తీసుకువెళతారు. 20 మంది ఆడవేషం వేసుకున్న మొగాళ్లు, 5గురు ఆడవాళ్లు. లోపలికి వెళ్లిన తర్వాత ఆ 25గురు పార్టీలో ఉన్న సైనికోద్యోగులని బందీలుగా చేస్తారు. తర్వాత ఏరియా కమాండింగు ఆఫీసర్ని, మిగతా పెద్ద సైనికోద్యోగుల్ని బందీలు చేస్తారు. ఒకడు ఆర్మీ బిల్డింగ్ మేడ మీదికి వెళ్లి రామానుజం ఇచ్చే ఆయుధం పట్టుకుని కూర్చుంటాడు. కమాండింగ్ ఆఫీసర్ స్థానికులు ఏం చెయ్యాలో చెపుతారు. అతను చెప్పినట్లు సైనికులు వినకపోతే మేడమీదనించి బారక్సు మీద బాంబులు వేసి సైనికులందరినీ చంపేస్తారు. ఇది రాత్రి 1 గంటకి జరగబోయేది, చెప్పాడు యుగంధర్. ముఖ్యమంత్రి మొహం పాలిపోయింది. మేజర్ రమాకాంత్తో మాట్లాడాను. తన ప్రియురాలి మీద ప్రేమవల్ల మొదట అతను శత్రువులకి లొంగిపోయినా తర్వాత తన తప్పు తెలుసుకున్నాడు. శత్రువుల పథకం పారదు. ఆ 25 మంది లోపలికి వెళ్లగానే మేడమీదికి వెళ్లే మనిషిని వెళ్లనిచ్చి వాళ్లందరినీ బందీలు చేస్తాడు. ఆ భయం ఏమీ లేదు అన్నాడు యుగంధర్. ఇంతేనా, ఇంకేమైనా చేస్తున్నారా? అడిగాడు హోం మంత్రి. ఆర్డినెన్స్ ఇంజనీరు పార్థసారథి కూతుర్ని ఎత్తుకుపోయి అతన్ని బెదిరించి వాళ్లు సాధించినదేమిటో చెపుతాను. ప్రతి సంవత్సరము ఈ నెలలో పోలీస్ వాళ్ల ఆయుధాలన్నీ మరమ్మత్తుకి, సర్వీసింగ్కా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి వస్తాయి. పాతవాటి బదులు కొత్తవి ఇస్తారు. కొత్తవి పరీక్ష చేసి మంచి కండిషన్లో ఉన్నదీ లేనిదీ చూసి ఇచ్చేది పార్థసారథి. అలా వాటిని తనిఖీ చేస్తున్నప్పుడు వాటి స్ప్రింగ్సు, లాక్స్ చెడగొట్టి పనికిరానివిగా చేసి ఇవ్వమని పార్థసారథిని శత్రువులు ఆజ్ఞాపించారు. శత్రువుల మాట వినకపోతే తన కూతురి ప్రాణం తీస్తారు. పార్థసారథి శత్రువులు చెప్పినట్లు చేశాడు. గుడ్గాడి అయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో ఉన్న ఆయుధాలన్నీ పనికిరానివన్నమాట అన్నాడు హోం మంత్రి.
నా పార్థసారథికి పరిస్థితి నచ్చచెప్పిన తర్వాత అతను నాకు నిజం చెప్పాడు. పనికిరాని ఆయుధాలు పంపుతున్నట్లు నటించాడు గాని నిజానికి పనిచేసే కొత్త ఆయుధాలే పంపాడు. కి నాకు తప్ప ఈ విషయానికి ఇంకెవరికీ తెలియదు. హోంమంత్రి చిన్నగా దగ్గి అడగడం మరిచిపోయాను. ఈ సమావేశానికి కమిషనర్ గిరిని ఎందుకు పిలవలేదు అన్నాడు. పోలీస్ కమిషనర్ గిరి కొడుకు రమేష్ని కూడా శత్రువులు ఎత్తుకుపోయారని మీరు మరిచిపోయారా అని గిరిని కలుసుకోవడము, తనకి ఆయనకి జరిగిన సంభాషణ వివరంగా చెప్పాడు యుగంధర్. కమిషనర్ గిరి ద్వారా శత్రువులు ఏం సాధించదలచారో, ఆయన్ని ఏం అడిగారో నాకు తెలియదు. నేను మళ్ళీ ఆయన్ని కలుసుకోలేదు చెప్పాడు యుగంధర్. యుగంధర్ గిరి కూడా శత్రువులకి లొంగిపోయాడా? వాట్ ఏ షేమ్! నాకు ఎందుకు చెప్పలేదు? అరెస్ట్ చేయించేవాణ్ణి అన్నాడు తొందరపడకండి. గిరిని అరెస్టు చేసినంత మాత్రాన ప్రయోజనం ఏమిటి? ఈ రాత్రి వాళ్ల పథకం జరగకుండా ఆపాలి. కుట్రదారులని పట్టుకోవాలి. గిరి శత్రువులకి లొంగిపోలేదని, శత్రువులని పట్టుకునేందుకు తనో పథకం ఆలోచించాడని నేను అనుకుంటున్నాను. మీరు డివిజన్ 2 పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఈ రాత్రి జరగవలసిన కార్యక్రమం గురించి ఆదేశాలేమైనా వచ్చాయా అని అడగండి చెప్పాడు యుగంధర్. వెంటనే జీ ఆఫ్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. ఇన్స్పెక్టర్ షామ్యూల్ హియర్. జీ స్పీకింగ్. ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా? వచ్చాయి సార్. ఒకసారి చెప్పండి. సరిగా ఫాలో అయ్యారో లేదో తెలుసుకోవాలి. సరిగా రాత్రి 12:40 ఒక రైటర్ని మాత్రం స్టేషన్లో ఉండనిచ్చి మిగతా 24 కానిస్టేబుల్స్, 2 సార్జెంట్లు, 3 హెడ్ కానిస్టేబుల్స్ వాన్లో వెళ్ళిపోవాలి. ఆయుధాలన్నీ నా గదిలో వదిలేసి వెళ్ళిపోవాలి. జీ మొహం పాలిపోయింది. ఒక క్షణం అని రిసీవర్ మూతి మీద చెయ్యి విప్పి ఆ సంగతి యుగంధర్కి చెప్పాడు. కమిషనర్ గిరి ఇంత ద్రోహం చేస్తాడని అనుకోలేదు. కొడుకు మీద ప్రేమ ఉండవచ్చు కాని దేశాన్ని శత్రువులకి అప్పగిస్తాడా? చైనాకి మనకీ జరిగిన యుద్ధంలో, పాకిస్తాన్క మనకీ జరిగిన యుద్ధంలో ఎంతమంది యువకులు మరణించలేదు? దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ యువకుల తల్లిదండ్రులు గిరికి ఎందుకు జ్ఞాపకానికి రాలేదు? తన కొడుకు బాగుంటే చాలా అన్నాడు. పోస్ట్ యువర్ కమెంట్స్. మరిన్ని ఇలాంటి నవలల కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.